మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బుగ్గమఠం భూముల సర్వేకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక బుగ్గమఠంకు చెందిన భూములను ఆక్రమించుకుని ఇల్లు, వైసీపీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేసినట్లు పెద్దిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు, కుటుంబ సభ్యుల పేరు మీద లీజుకి ఇచ్చిన భూములను పెద్దిరెడ్డి కొనుగోలు చేశారని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో బుగ్గమఠం భూముల సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఏప్రిల్ 11న పెద్దిరెడ్డి దేవాదాయ శాఖ బుగ్గమఠం అధికారులు నోటీసులు పంపారు. 261/1, 261/2 సర్వే నెంబర్లలో 3.8 ఎకరాలు ఆక్రమించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఆక్రమణ భూముల వివాదం చక్కబెట్టేందుకు సర్వే చేస్తుండగా బుగ్గమఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దాంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. రైట్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. భూములకు సంబంధించి గందరగోళ పరిస్థితులకు నెలకొన్న దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. చరణ్, దీపిక, ఇప్పుడు మనం చూస్తున్నట్టే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం దగ్గర అయితే ఉన్నాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే బుగ్గమఠానికి సంబంధించిన భూములు అన్యాకృతం అయినాయి అని చెప్పి ఒక దేవాదాయ శాఖకు బుగ్గమఠం అధికారులు అయితే సర్వే చేయించాలని చెప్పి నివేదిక అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సర్వే చేయడానికి వచ్చిన అధికారులు ఏదైతే ఈ బుగ్గమఠం ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతంలో చుట్టుపక్కలంతా సర్వే చేస్తున్నారు. ఉదయం నుంచి భారీ బందోబస్తు మధ్య, పోలీసు బలగాల మధ్య ఈ సర్వే అధికారులు అయితే కన్నా సర్వే చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 3.88 ఎకరాల భూమి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆధీనంలో ఉందని చెప్పి ఈ మఠం అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే 261/1, 261/2 సర్వే నెంబర్లతో ఈ భూమి పెద్దిరెడ్డి ఆధీనంలో ఉందని చెప్పి సర్వే అధికారులు అయితే సర్వే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న సర్వేలో కొంతమంది ఎవరైతే మఠాలకు సంబంధించిన మఠం భూమి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే కనుక ఈ ప్రాంతానికి చేరుకొని ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేయకూడదని చెప్పి రెవెన్యూ అధికారులు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఉధృత వాతావరణం మరి కొద్దిసేపటి వరకు నెలకొందని చెప్పాలి. ఏదైతే పోలీసుల ఆధ్వర్యంలో ఈ సర్వే అధికారులు ఇక్కడ చేరుకొని ఏదైతే సర్వే అయితే ఉదయం నుంచి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీపిక. రైట్ చరణ్, థ్యాంక్ యూ.